ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులు మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రియులరా, దేవుని మహా గొప్ప కృపను బట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుంచి చాలా సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రభు కృప చూపిస్తున్నారు. అందుకే ప్రభుకు స్తోత్రాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుంచి కొన్ని సంగతులు మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢుగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు. గనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గూర్చి ఎలాగో భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన ఆయన నీతి ఫలముతో నిండుకున్న వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుల తండ్రి, ప్రేమ గల మన ఆయన మీకు వందనాలు. ప్రేమించి మీరు ఇచ్చిన సమయానికి కృతజ్ఞతలు. అనుదిన కృప అనే కార్యక్రమాన్ని మీరు ప్రారంభించారు, కొనసాగించడానికి సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు నాయన. ఇంకా చక్కగా ఈ కార్యక్రమం భవిష్యత్తు అంతట్లో ఈ అనుదిన కృప అనే ఈ కార్యం, ఈ ఆత్మకార్యం మీ ద్వారా ప్రారంభించబడిన ఈ కార్యం ప్రభా మీరు వచ్చే వరకు కొనసాగినట్లు ఈ సత్క్రియ ఆరంభించిన మీరు క్రీస్తు దినం వరకు దీన్ని కొనసాగింపజేసేవారు మీరే ఆయన. ఈ అనుదిన కృప అనే ఈ కార్యం ద్వారా అనేక మంది మేలు దీవెన ఆశీర్వాదం పొందినట్లు మీరు చేస్తున్నారు. అందుకు స్తోత్రాలు. తేటగా మా ప్రభువును కూర్చున్న సంగతులు ఇంకా వివరంగా మాకు అందించి మా ప్రభువును కూర్చున్న అనుభవ జ్ఞానం మూలంగా భక్తికి బ్రతుక్కి కావాల్సిన వాటి అన్నిటినీ సంపాదించుకునే ఆ గొప్ప జీవంలోకి మమ్మల్ని అందరినీ మీరు నడిపిస్తున్నారని, ఇంకా అనేక మందిని నడిపిస్తారని నమ్మికతో మీ ఆత్మ సహాయం కోరుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులరా, ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధులు, వారే నీతివంతులు, వారే దేవుని కుమారులు, వారే క్రీస్తుతోడి దేవునికి వారసులు, దేవుని ప్రియులు అని కూడా అంటున్నాం. అయితే వీరు శ్రేష్ఠ కార్యములను వివేచింపగలవారు అవ్వాలంట. వీరేమవ్వాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9లో మీరు శ్రేష్ఠ కార్యములను వివేచింపగలవారగుటకు అని అన్నాడు. పరిశుద్ధులు లేదా నీతిమంతులు శ్రేష్ఠ కార్యాలు వివేచించేవారుగా ఉండాలి. అంటే ఇప్పుడు మనం శ్రేష్ఠ కార్యములలో పాలువారు అవ్వాలంటే శ్రేష్ఠ కార్యాలు వివేచించాల.
మీకు ఒక సంగతి చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుంచి వచ్చును. చూసారా, శ్రేష్టమైన ప్రతి ఇలా అనుకోండి, శ్రేష్టమైన ప్రతీది, సంపూర్ణమైన ప్రతీది, అది పరసంబంధమైనది, జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుంచి వచ్చును. అంటే పరలోకములో శ్రేష్టమైన వాటిని మనకు సిద్ధం చేసిన వాడు ఉన్నాడు, ఆయన మన తండ్రి. ఆయన వాటన్నిటినీ తన కుమారుని యేసుక్రీస్తుని బట్టి మన కొరకు సిద్ధం చేశాడు. ఇలా చెప్పండి, ఆ శ్రేష్టమైన వాటన్నిటినీ మన కొరకు తండ్రి సిద్ధం చేయనట్టుగా కార్యం చేసింది ప్రభువైన యేసుక్రీస్తు వారే. అసలు ఇప్పుడు ఇవన్నీ తండ్రి వద్ద నుంచి మనకు వస్తాయి అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మన పక్షంగా యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు శ్రేష్టమైనవి మనకున్నాయి, అవి మనకి పరలోకము నుంచి రావాలా అంటే మనం వాటిని వివేచించాలా, మనకు ఉన్నాయని మనం వివేచించాలా. ముందు మనం శ్రేష్ఠ కార్యాల్లో పాలుపంపులు పొందాలంటే, శ్రేష్ఠ కార్యాల్లో మనం ఉండాలంటే వాటిని వివేచించాలా. అవి ఈవులుగా, వరములుగా మన కొరకు యేసుక్రీస్తునందు దేవుడు మన కొరకు వాటిని సిద్ధం చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా వాటన్నిటినీ సంపాదించుకున్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, ఆ కుమారుడు సమస్తమునకు వారసుడు. సో యేసుక్రీస్తు ప్రభు సమస్తానికి వారసుడు. ఆ వారసుడు తండ్రి దగ్గర కనబడుతున్నాడు, మన పక్షంగా కనబడుతున్నాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనందరినీ కూడా తండ్రికి వారసులుగా చేశాడు, కుమారులుగా వారసులుగా చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు అక్కడ ఉన్నాడంటే శ్రేష్టమైనవి, సంపూర్ణమైనవి, శ్రేష్టమైన ప్రతీవి, సంపూర్ణమైన ప్రతి వారం జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుంచి వచ్చును. అంటే ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు అక్కడ ఉన్నాడంటే దేవుడు మనకు తండ్రి, మనం ఆయన కుమారులు. అంటే ఇప్పుడు మనకు అక్కడ నుంచి శ్రేష్టమైనవన్నీ వస్తాయి. యేసు ప్రభువుకి కలిగినవన్నీ, లేదా యేసు ప్రభువులో మనకు సిద్ధం చేయబడినవన్నీ మనకు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకు? దేవునితో యేసుక్రీస్తుని బట్టి కుమారులైన బంధంలోకి వచ్చాం. శ్రేష్ఠుడైన తండ్రి, మీ పరలోకపు తండ్రి వారికంటే శ్రేష్ఠుడు కాదా? మనల్ని ఏమన్నాడు? పక్షులను చూడండి, అడవి పుష్పాలను చూడండి, మీరు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? మనల్నేమో మిగిలిన వాటికంటే ఈ సృష్టిలో శ్రేష్ఠులు అన్నాడు మనల్ని. ఆయన మీ తండ్రులందరికంటే నేను శ్రేష్ఠుడిని అని అన్నాడు. అసలు ఇప్పుడు మనం పరలోకపు తండ్రికే కుమారులు. యేసుక్రీస్తుని బట్టి తండ్రి అని పిలిచే ఆ గొప్ప బంధంలోనికి మనం వచ్చాం. ఇప్పుడు యేసుక్రీస్తుని బట్టి శ్రేష్టమైన ప్రతీవి, సంపూర్ణమైన ప్రతి వారం తండ్రి దగ్గర నుంచి మనకు వస్తుందంటే దీని అర్థం ఇలా ఆలోచించేయండి. నిన్న చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువులో ప్రతి వాగ్దానం మన కొరకు సిద్ధం చేయబడింది. ప్రతి వాగ్దానం, ప్రతి విషయంలో వాగ్దానాలు మన కొరకు నెరవేర్చబడ్డాయి యేసు ప్రభునందు. సో యేసు ప్రభు వారు ఎప్పుడైతే సిలువలో కార్యాన్ని ముగించాడో అప్పుడే సమస్త వాగ్దానాలు నెరవేర్చాడు. అందుకనే అమూల్యములు, అత్యధికములైన వాగ్దానాలు అన్నాడు. పేతురు రాసిన
రెండో పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో అమూల్యములు అత్యధికములైన వాగ్దానాలు అని అన్నాడు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనంలో దేవుని వాగ్దానములు ఎన్నైనా అవన్నీ అన్నాడు. ఎన్ని? అమూల్యములు అత్యధికములు. దేవుని వాగ్దానాలు అత్యధికములు మాత్రమే కదా, అమూల్యములు. ఈ అత్యధికములు అమూల్యమైన వాగ్దానాలన్నీ యేసుక్రీస్తు ప్రభువులో వాటిని నిశ్చయం చేశాడు. అంటే ఎలా అనుకుందాం, వాటిని శ్రేష్టమైన ఈవులుగా, వరములుగా పరలోకంలో మన కొరకు సిద్ధం చేశాడు. ఇప్పుడు వీటిలోకి మనం ప్రవేశించాలంటే వీటిని వివేచించాలా, దీన్ని వివేచించాలా. యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన నేను పరిశుద్ధుణ్ణి, దేవుని కుమారుణ్ణి, క్రీస్తుతో పాటు దేవునికి వారసుణ్ణి కాబట్టి శ్రేష్టమైనవి, సంపూర్ణమైనవి క్రీస్తునందు దేవుని వద్ద నాకున్నాయి. అవున్నాయి. నేను వాటిని వివేచించడానికే పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. మీరు శ్రేష్ట కార్యములను వివేచించుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన జ్ఞానంతోనూ అభివృద్ధి చెందాలి అని అన్నాడు. మీ ప్రేమ అని అన్నాడు. మనం శ్రేష్ట కార్యాలు వివేచించాలి అని అంటే అనగా క్రీస్తునందు దేవుని యొద్ద మనకున్న శ్రేష్టమైన ప్రతీవి, సంపూర్ణమైన ప్రతి వరం అనగా మన కొరకు నెరవేర్చబడిన ప్రతి వాగ్దానం యొక్క నెరవేర్పుని మన జీవితాల్లో మనం అనుభవించాలంటే ఆర్థిక విషయంలో వాగ్దానాలు నెరవేరాయి, కుటుంబ విషయమైన వాగ్దానాలు నెరవేరాయి, ఆరోగ్య విషయమైన వాగ్దానాలు నెరవేరాయి. యేసు ప్రభువుల ప్రతి వాగ్దానం నెరవేర్చబడింది. నీ భవిష్యత్తులో ఇక దేని కొరకు ఆలోచించక్కర్లేకుండా, చింతపడక్కర్లేకుండా, గలిబిలి చెందక్కర్లేకుండా ప్రతి వాగ్దానాలు నెరవేరాయి. నెరవేర్చబడిన వాటిని ఇప్పుడు అనుభవించాలంటే వాటిని మనం వివేచించాలా. వాటిని శ్రేష్ట కార్యాలు అన్నాడు, వాటిని మనం వివేచించాలా. వివేచించాలంటే ఇప్పుడు ఆ కార్యములన్నిటిని గూర్చిన వివరాలతో పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. కుమారుడు మన కొరకు కార్యం జరిగించాడు. కుమారుని కార్యం ద్వారా మనము శ్రేష్టమైన తండ్రి వద్ద ఉన్న శ్రేష్టమైన ప్రతి ఈవికి, సంపూర్ణమైన ప్రతి వరముకి మనం వారసులం. ఈ శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరం అంటే క్రీస్తునందు మనకు సిద్ధం చేయబడిన లేదా నిశ్చయములై ఉన్న వాగ్దానాలు. అంటే మనం ఆ వాగ్దానాలను విని ఆమేనని చెప్పగలిగేవి నిశ్చయములై ఉన్న వాగ్దానాలు అంటే. సో వాటన్నిటిని మనకు తెలియజేయడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, శ్రేష్ట కార్యాలు వివేచించాలంటే మీ ప్రేమ తెలివితోనని అన్నాడు. ప్రేమ అంటే ఏంటి? ఈ ప్రేమ ఎవరి మీద? దేవుని ప్రేమ, దేవుని మీద ప్రేమ. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? యోహాను రాసిన సువార్తలో 14వ అధ్యాయంలో 22వ వచనంలో నన్ను ప్రేమించువాడు నా మాట వినును. అది అర్థమైందా? శ్రేష్ట కార్యాలు వివేచించాలంటే మన ప్రేమ తెలివితంటే దాని అర్థం ఏంటి? ఆయన మాట వినాలా. ఆయన ప్రేమించుటనగా ఆయన మాట వినుట. ఆయన మాట వింటే విశ్వాసం. ఇప్పుడు ఆయన మాట వింటే ఆయన శ్రేష్ట కార్యాలు మనకు వినిపిస్తాడు. ఆ శ్రేష్ట కార్యాలు వివేచించగలం. క్రీస్తునందు దేవుని దగ్గర నాకున్న శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరం, వీటి గురించి వివరణ నాకు పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అప్పుడు ఆ కార్యాలు కొరకు ఏ సంగతుల విషయమైతే నేను సంగతులు పొందుకున్నానో ఆ సంగతులను బట్టి నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తే ఇప్పుడు ఆ కార్యాలలో అవి నేను వివేచించి ప్రార్థిస్తాను కదా. ఇప్పుడు ఆ కార్యాల్లో పాలు పంపులు పొందుతాను, అనగా కార్యాలు చూస్తాను. అప్పుడు దేవునికి మహిమ. చూసారా మీరు?
మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవజ్ఞానంతోనూ కూడిందే అంతకంతకు అభివృద్ధి పొందాలి. అంటే ఇది ఒకరోజు తాగిపోయేది కాదు, అంతకంటే ప్రతిరోజు నీకు తరగనన్ని సిద్ధం చేశాడు. నువ్వు అసలు ఎన్ని సిద్ధం చేశాడో వాటికి అమూల్యములు అత్యధికములు. అందులో మనం ఎన్ని తెలుసుకుంటామో అన్ని తెలుసుకోవటం ప్రతిరోజు. అదే అన్నాడు, అది అంతకంతకు అభివృద్ధి చెందాలా. మీ ప్రేమ తెలుగుతోనూ సకల విధమైన జ్ఞానంతోనూ అంతకంతకు అభివృద్ధి చెందాలంటే దాని అర్థం ఏంటి? ప్రతిరోజు వివేచించాలా. నీ కొరకు ఆయన సిద్ధం చేసిన శ్రేష్టమైనవి, సంపూర్ణమైనవి, క్రీస్తులో అమూల్యములు అత్యధికమైన ప్రతి వాగ్దానం ప్రతిరోజు ఎరగాల. ఎరిగి ఆ శ్రేష్ట కార్యాల్లో పాలుపంపులు పొందాల. అవి ఆత్మ ద్వారా వాటిని వివేచించాల. వివేచించి వాటిని విశ్వాసం ఉంచి నోటితో మాట్లాడాల. వినుట, విశ్వాసం ఉంచుట, నోటితో మాట్లాడుట. వినుట, విశ్వాసం ఉంచుట, నోటితో మాట్లాడుట. దైవ స్వభావం విశ్వాసము ద్వారా మాట్లాడుట. విని విశ్వసించి నోటితో మాట్లాడుట. విశ్వాసము ద్వారా మాట్లాడుట. ఇది దైవ స్వభావం. అలా మాట్లాడాలంటే శ్రేష్ఠ కార్యాలు వివేచించాలి. శ్రేష్ఠ కార్యాలు వివేచించాలంటే ఆత్మప్రభు మనకు నేర్పాలి. కాబట్టి మనం ఆత్మను అనుసరించి జీవించాలి. ఆత్మను అనుసరించి జీవించడం వల్ల నీ మీద భారం కాదు, అది నిన్నేదో ఇబ్బంది పెట్టినట్టు కాదు. నీ కొరకు సిద్ధం చేయబడిన వాటి అన్నిటినీ నువ్వు అనుభవించే ఒక గొప్ప జీవిత విధానం. ఆత్మస్వర జీవిస్తున్నప్పుడు గలతీ పత్రిక 5, 16, 17, 18 ప్రకారం ఆత్మానుసారంగా జీవిస్తున్నప్పుడు మనం ధర్మశాస్త్రములకు లోనైన వారం కాదు, అనగా శరీరాన్ని బట్టి జీవిస్తున్న వారం కాదు. అప్పుడు మనలో ఆత్మానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు, ఆత్మచెప్పు సంగతులు మనం వింటున్నప్పుడు అవే శ్రేష్ఠ కార్యాలు వివేచించుట. ఆ శ్రేష్ఠ కార్యాలే క్రీస్తులో మన కొరకు నెరవేర్చబడిన ప్రతి వాగ్దానం, అమూల్యములు అత్యధికములైన వాగ్దానాలు. వీటినే శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వారం పరసంబంధమైనది. అది జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుంచి వచ్చును అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే విని విశ్వాసం ఉంచి నోటితో మాట్లాడతామో అవి రిలీజ్ అవుతాయి. శ్రేష్టమైన ఈవులుగా, వరాలుగా తండ్రి దగ్గర నుంచి మనకి రిలీజ్ అవుతాయి. అప్పుడు దేవునికి మహిమ అన్నాడు. చూసారా? ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలగాల. 11వ వచనం ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 11. ఎందువలన? మీరు శ్రేష్ఠ కార్యాలు వివేచించి విశ్వసించి వాటిని మాట్లాడటం ద్వారా ఆ కార్యాల్లో పాలువారు అవుతారు. తండ్రి మీకు వాటిని ఆ ఈవుల గుండా, ఆ వరాల గుండా, శ్రేష్ఠ వరాలు, శ్రేష్ఠ ఈవుల గుండా మిమ్మల్ని తీసుకుపోతూ ఉంటాడు. అప్పుడు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో, చూసారా, శ్రేష్ఠ కార్యాలు ఎంత వివేచిస్తామో అంతగా దేవునికి మహిమ మాత్రమే కాదు, నీతి ఫలాలతో నిండుకున్న వారమే క్రీస్తు దినమునకు నిష్కపటులను. రేపు పొద్దున ప్రభు వచ్చినప్పుడు క్రీస్తుని న్యాయపీఠం మీదట మనం నిష్కపటులుగా ఉంటాం. నిష్కపటులు అంటే ఏంటి? క్రీస్తులో మనకున్న ప్రతి శ్రేష్టమైన దాన్ని మనం వాడుకున్నాం, వినియోగించుకున్నాం, వాటి గురించి వివేచించాం, ఆత్మ ద్వారా విశ్వసించాం, విశ్వాసంతో మాట్లాడాం, దేవస్వభావంలో పాలువారమయ్యాం. పేతురు రాసిన పత్రిక, దేవస్వభావం అందు పాలువారు. దేవస్వభావం అంటే విశ్వసించి మాట్లాడుట, కళ్ళ ముందు ఉన్న వాటిని బట్టి మాట్లాడటం కాదు. మేము దృశ్యమైన వాటిని గురించి మాట్లాడక అదృశ్యమైన వాటిని గురించే మాట్లాడుతున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం. మేము దృశ్యమైన వాటిని గురించి మాట్లాడాం 16, 17 వచనాలు. అదృశ్యమైన వాటినే మాట్లాడడం. అదృశ్యమైనవి అంటే ఏంటి? ఆత్మ ద్వారా మనం వివేచిస్తున్నాం. చూసారా? క్రీస్తునందు మన కొరకు సిద్ధం చేయబడిన అమూల్యములు అత్యధికమైన వాగ్దానాలు, నెరవేర్చబడిన వాగ్దానాలు, ఆ శ్రేష్ఠ కార్యాలు మనం వివేచిస్తున్నాం. చూసారా? దాన్నే అన్నాడు అదృశ్యమైన వాటిని గూర్చి మాట్లాడుటని.
మన చుట్టూ కనబడుతున్న వాటిని గురించి మాట్లాడటానికి దృశ్యమైన వాటిని గురించి మాట్లాడటం అది దైవ స్వభావం కాదు. కనబడుతున్న వాటిని బట్టి మాట్లాడటం దైవ స్వభావం కాదు. కనబడుతున్నది కీడైనా ఆ కీడులో, ఆ చీకట్లో, ఆ గందరగోళంలో వెలుగును మాట్లాడటం. మీరు ఇలా చూస్తే తెస్సలోనిక సంఘం వారు గొప్ప ఉపద్రవనందు మీరు సువార్తను అంగీకరించారని రాశాడు. తెస్సలోనిక వారికి సువార్త అంగీకరించడానికి అనుకూలమైన పరిస్థితులు ఏమీ లేవు, చీకటే. కానీ ఆ ఉపద్రవంలో, ఆ చీకట్లో వారు వెలుగు వర్తమానం. సువార్త అంటే ఏంటి? దేవుని మహిమను కనబరచు క్రీస్తు సువార్త ప్రకాశం. చూసారా వెలుగుని? ఇలా అనుకుందాం. ఆ అననుకూల పరిస్థితుల్లో, ఆ గందరగోళ పరిస్థితుల్లో, ఆ టెన్షన్స్లో, నీకున్న అనానుకూల పరిస్థితుల్లో, నీకున్న గందరగోళ పరిస్థితుల్లో, నీకున్న చింతల్లో, నీకున్న సమస్త పరిస్థితుల్లో నువ్వు సువార్తను బట్టి మాట్లాడాలా. సువార్తను బట్టి అంటే సువార్తను అంగీకరించే మనసు ఉండాలి. అది కోరుకోవాలా. అంటే నీ ప్రతి పరిస్థితిలో పరిశుద్ధాత్మునికి ఏం తెలుసు అంటే, నీలో ఉన్న పరిశుద్ధాత్మునికి ఏం తెలుసు అంటే, నువ్వేమనుకుంటున్నావు? నా పరిస్థితి ఇలాగ అయిపోయింది ఏంటి, ఇక్కడ ఇలా అయిపోయినంటే, ఈ విషయంలో ఇలాగ అయిపోయేంటి, ఆర్థిక విషయాలు ఇలాగ అయిపోయేంటి అని అనుకుంటున్నావు. కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు క్రీస్తులో ఇవన్నీ నెరవేర్చబడ్డాయి. ప్రతి వాగ్దానం, అమూల్యములు, అత్యధికమైన వాగ్దానాలకు ఇవన్నీ నెరవేర్చబడ్డాయి. శ్రేష్టమైన ఈవులుగా, సంపూర్ణమైన వరములుగా ఇవన్నీ తండ్రి వద్ద ఉన్నాయి క్రీస్తులో. ఇప్పుడు వాటన్నిటిని మనం అనుభవించడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. నువ్వు యాక్సెప్ట్ చేయగలగల. ఈ గందరగోళ పరిస్థితుల్లో, అనానుకూల పరిస్థితుల్లో సైతం నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. క్రీస్తులో నా కార్యాలన్నీ ఘనంగా ముగించబడ్డాయి. ప్రతి వాగ్దానం ఆయన నెరవేర్చాడు. క్రీస్తు నెరవేర్చిన వాగ్దానాల పేరే అమూల్యములు, అత్యధికమైన వాగ్దానాలు. వాటి పేరే శ్రేష్టమైన ప్రతి ఇవి, సంపూర్ణమైన ప్రతి వరం. క్రీస్తు తండ్రి దగ్గర ఉన్నాడు నా పక్షంగా. తండ్రి వాటన్నిటిని నాకు ఇస్తాడు. క్రీస్తులో నాకున్నవి నేను ఎరుగుతున్నప్పుడు, శ్రేష్టమైన వాటిని ఆత్మ ద్వారా వివేచిస్తున్నప్పుడు అవన్నీ మనకి అనుగ్రహించబడతాయి అని నువ్వు నమ్మగలగాల. సువార్తను తీసుకోగలగాల. సువార్తను బట్టి మాట్లాడగలగాల. సువార్త అంటే నీ వద్దకు వస్తున్న వెలుగు వర్తమానం. వెలుగును మాట్లాడు. అది దేవ స్వభావంలో పాలివారు ఒకటి అన్నాడు దేవుడు. అలా ఎప్పుడైతే మనం ఉంటామో దేవునికి మహిమ మాత్రమే కాదు, నీతి ఫలాలతో నిండుకుంటా. అసలు వీటన్నిటినీ ఎలాగున దేవుని వాక్యాన్ని వింటూ, అనుకూల పరిస్థితులైనా అనానుకూల పరిస్థితులైనా, టెన్షన్స్ అయినా, ఏవైనా వర్తమానం ఇవ్వు, నేను ధైర్యంగా ఉంటాను కానీ వర్తమానం పొందుకోవటం, విశ్వసించటం, మాట్లాడటం. ఇది దైవ స్వభావంలో పాలువరుగుట. శ్రేష్టమైన కార్యాలు వివేచించుట, శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వారం అనుభవించుట, ఇది దేవునికి ఇష్టం. అప్పుడు ఈ లైఫ్లో మనం సాగిపోతున్నప్పుడు క్రీస్తు దినమునకు నిర్దోషులమును నిష్కపటలముగా ఉంటామన్నమాట. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక. ఈ సంగతులు మనందరి వినుకుళ్ళు దీవించును గాక. ఆమేన్. దయగల మా తండ్రి, కృపగల మా నాయన, మీకు వందనాలు. ప్రేమించిన సంగతులకే కృతజ్ఞతలు. మా ప్రియులందరి సంగతులను గ్రహించినట్లుగా జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు దయచేయండి. బిడ్డలందరినీ దీవించండి. ప్రతి అవసరత, అక్రత విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. యేసుప్రభుని విశ్వసించిన నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. శ్రేష్ట కార్యములన్నిటి గురించి నాకు వివరించడానికి, క్రీస్తులో అమూల్యములు, అత్యధికమైన వాగ్దానాలు నా కొరకు సమస్తం నెరవేర్చబడ్డాయి. వాటిని గురించి వివరించడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. విని విశ్వాసం ఉంచి నేను మాట్లాడటం ద్వారా, అదృశ్యమైన వాటిని మాట్లాడటం ద్వారా ఆ శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వారం నాకు అనుగ్రహించబడతాయని ప్రియులు ఎరిగి మాట్లాడటానికి, దేవ స్వభావంతో పాలువారై ఉండటానికి, అదృశ్యమైన వాటిని బట్టి మాట్లాడటానికి, దృశ్యమైన వాటిని బట్టి కాక అదృశ్యమైన వాటిని అనగా క్రీస్తునందు మేము వివేచిస్తున్న శ్రేష్ట కార్యములను బట్టి మాట్లాడుతూ, ఆ శ్రేష్టమైన ఈవులలో, వరములలో మేము ప్రవేశించినట్లుగా
నాయన ప్రియులందరికీ మీ కృప చూపించి మహిమ పొందమని, కుటుంబాలను వ్యక్తులను దీవించమని, బలహీనలను బలపరచమని, రోగులను స్వస్థపరచమని, ఈ పరిచర్యను ఘనంగా జరిగించమని యేసుక్రీస్తు వారి పేట స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేట ప్రేమపూర్వకమైన వందనాలండి. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను మీకు కలిగిన సంస్థను బహుగా దీవించును గాక. ఆమేన్.